తెలియచేస్తున్నాను. సంఘ పెద్ద గారికి, అలాగే సంఘ పెద్దవారి ఫ్యామిలీకి అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. అలాగే యూట్యూబ్ వీక్షకులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే కూడి చేరి వచ్చిన వెనకల తండ్రి సమానులు పెద్ద ఆదినారాయణ గారు, చిన్న ఆదినారాయణ గారు, నాగేశ్వరరావు గారు, నరసింహరావు గారు, వాలంటీర్స్ గారు, అందరూ మీకు అందరికీ పేరు పేరున నా నిండు వందనాలు. మరి స్త్రీలకు, పురుషులకు, వృద్ధులు, బాలురు అందరికీ కూడా పేరు పేరున నా దేవుని పేరట మీకు నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పక్కనిచ్చి అందరూ సెకండ్ ఇచ్చి ప్రైజ్ లాడ్ అని చెప్పండి, బాగున్నారా అని చెప్పండి. దేవుడు 10 నెలలు కాచి 11వ నెలలో మనకి దేవుడు అడుగు పెట్టించాడు. అందును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభుకే కలుగుగాక. చాలా సంతోషం. అంత్యోకాయ సంఘము ఆ సంఘములో ఉన్న కొన్ని పద్ధతులు, కొన్ని లక్షణాలు త్వరగా నేను ముగిస్తాను ప్రియులారా. హల్లెలూయా. ఎవరికైనా మాత్రం మనం చెప్పేస్తాం మీరు సమయానికి రండి అని, కానీ మనమేమో చివర్లోకి వెళ్తాం. సమయాన్ని పోని ఒక సద్వినియోగం చేసుకోమని వాక్యం గుర్తురాదా మనకి ఆదివారం? నేను ఎవరినో ఉద్దేశించి మాట్లాడట్లేదు ప్రియులారా, తప్పు చేస్తే మీకు కొడుతుంది. దేవుని కొరకైతే ఎన్ని మాటలైనా నేను పడతానండి, తిట్టినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు. దేవుని కోసం అయితే, లోకం కోసం అయితే, నేను రాజకీయం కోసం నాకు అవసరం లేదు. నేను రాజకీయ వ్యక్తిని కాదు కాబట్టి, నేను వ్యాపారస్తుడిని కాదు కాబట్టి, వ్యాపారం కోసం నేను ఎందుకు దెబ్బలు తినాలా? దేవుని కోసం దెబ్బలు తింటాను. ప్రైసలా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలకించండి, మీరు ఆలకించండి, ఆలోచన చేయండి. అంత్యోకాయలో ఉన్న సంఘము, ఆ సంఘమునికి ఉండవలసిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని క్వాలిటీస్ నేను మీ ముందు ఉంచాలని ఒక 2-3 క్వాలిటీస్ నేను ఉంచి ముగిస్తాను ప్రియులారా. అపొస్తలుల కార్యములు తీయండి. అపొస్తలుల కార్యాలు. అంత్యోకాయ సంఘములో ఉన్న కొన్ని, ఆ సంఘం అట్ట ఎలా ఉంటుందట చూడండి. అక్కడ ఉన్న రూల్స్ మనం నేర్చుకుందామండి. ఒకసారి 11వ అధ్యాయములో అక్కడ చక్కగా రాస్తాడు ప్రియులారా. మీరు అందరూ కూడా చక్కగా చదవాలి. 20-21 వచనాలు. 20-21 11వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయం. త్వరగా ఈ అంత్యోకాయలో ఉన్న సంఘము ఏం చేస్తుందో చూడండి, ఏ లక్షణాలు కలిగి ఉందో చూడండి. 20వ వచనము, 21వ వచనము, 2 వచనాలు. కుప్రియులు కొందరును, కురేనీలు కొందరును వారిలో ఉండిరి. వీరు అంత్యోకాయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాటలాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ అంత్యోకాయ సంఘం అట ప్రియులారా, ఇక్కడ ఈ మాటను బట్టి మనం చూసినప్పుడు, ఈ వాక్యాన్ని బట్టి మనం చూసినప్పుడు, అంత్యోకాయలో ఉన్న సంఘాలట, ఆ సంఘం అట సువార్తను విన్నదటండి. అంత్యోకాయలో ఉన్నటువంటి ఒక సంఘ బిడ్డలు ప్రియులారా, సంఘ బిడ్డలట సువార్తను విన్నారట. అక్కడ ఉన్న ప్రజలందరూ, కొందరు గ్రీస్ దేశస్తులు అందరూ యేసు ప్రభు కోసం చెప్పితే, దేవుని కోసం చెప్పితే, వాక్యం కోసం చెప్పితే, ఆ వాక్యాన్ని విని అట అనేక మంది అట ప్రభు తట్టు తిరిగారు. హల్లెలూయా. ఈ మాటకు అర్థం ఏమిటనంటే, సంఘము వాక్యము వినగలగాల, సంఘము సువార్త ప్రకటించాలా, సంఘము దేవుని వాక్యానికి లోబడాలా. అలా ఈ అంత్యోకాయ సంఘమట దేవుని మాటను నమ్మిందట. ఎవరిని మాట నమ్మిందట? ఈ అంత్యోకాయ సంఘమట దేవుని మాట నమ్మిందట అండి. ఈ అంత్యోకాయలో ఉన్నటువంటి ఈ సంఘ బిడ్డలట దేవుని మాట నమ్మేరట, సువార్తను నమ్మేరట, వాక్యాన్ని నమ్మేరట. ఈరోజు మనం నమ్ముతున్నామా? పరిశీలన చేసుకోవాలా. ప్రభువా నీ సన్నిధిలో వస్తున్నాను, నేను చిన్న బిడ్డ వల్ల ఇక్కడికి రావాలని నేను చెప్తున్నాను ప్రియులారా.
అలాంటి మనసు ఇక్కడ పెట్టుకొని ఇక్కడికి వస్తేనే మీకు వాక్యం నాటుతుంది తప్ప మీలో ఏ వాక్యం నాటదు. వాక్యం అండి, ఇది పరిశుద్ధమైనది. వాక్యమే మన బ్రతుకులను కడతది. సెల్లులో ఎన్ని ఏపులు ఉన్నా నీ జీవితాన్ని కట్టలేదు. సెల్లులో ఎన్ని యాప్లు ఉన్నా కానీ నా పరిశుద్ధ గ్రంథం ఈ బైబిల్ యాప్ మాత్రం మనిషి జీవితాన్ని కడతది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. ఈ బైబిల్ యాప్ మాత్రం నీ జీవితాన్ని కడతది, మనిషి జీవితాన్ని కడతది ప్రియులారా. హల్లెలూయా. బైబిల్లో సెల్లులో ఉన్న యాపులు ఏవి మన బ్రతుకులను కట్టలేవు, ఏవి మన విశ్వాసాన్ని కట్టలేవు, ఏవి మన భక్తిని కట్టలేవు, ఏవి మన పరిశుద్ధతని కట్టలేవు. పరిశుద్ధ బైబిల్ మాత్రమే, పరిశుద్ధ బైబిల్ అనే యాప్ మాత్రమే. సెల్లులో ఉన్న యాప్ కాదు, ఈ యాప్ మాత్రమే, బైబిల్ అనే యాప్ మాత్రమే మనిషి జీవితాన్ని కట్టగలదు ప్రియులరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు వాడిపోయిన ముఖాలతో ఎప్పుడు ఎందుకు వెళ్తున్నాను రా బాబు దేవుని మందిరానికి, ఎందుకు రా బాబు వెళ్తున్నాను, అనవసరంగా వెళ్ళి పాస్టర్ గారి దగ్గర దెబ్బలు తినడానికి వెళ్తున్నాం అనుకుంటూ వస్తారు ప్రియులారా. ముఖంలో కళ ఉండదు, ఒక గ్లోరీనెస్ ఉండదండి, ఒక గ్లోరీనెస్ ఉండదు ప్రియులారా. మేమేం తిట్టట్లేదు, మీకు తిట్టినట్టు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బుద్ధిమంతుడట నోరు మూసుకొని వాక్యాన్ని వింటాడట అండి. యాక్చువల్ ఈరోజు నేను చెప్పాల్సిన వాక్య సందేశం ఏంటి తెలుసా? నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మువ్వు వేస్తారు. ఎవరు? ఎలా నీతిమంతులంగా మనం చేయబడతాం? నూతిబంధులో చెప్పిన వాక్య సందేశం నీతిమంతులంగా అవ్వాలంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత్యకాయ ఆ సంఘ బిడ్డలట వాక్యాన్ని సువార్తను విన్నారటండి, విని అట దాని ప్రకారంగా లోబడి నడిచేడటండి. ఈరోజు సంఘం వాక్యం వినాలా, కానీ సంఘం వాక్యం వినేటట్లేదు. వాక్యం వింటుంది కానీ మీరు వినుట మాత్రమే విందురు కానీ ఎంత మాత్రము గ్రహింపరని రాస్తాడు. చూచుట మాత్రమే మీరు చూతురు కానీ ఎంత మాత్రం మీరు చూడరు అని. వాక్య ప్రకారంగా మనం జీవించాలా. వాక్య ప్రకారంగా ఆ అంత్యోకాయలో ఉన్నటువంటి సంఘములు అన్ని కూడా జీవిస్తున్నాయండి. వాక్యాన్ని విన్నాయట, విన్నవారందరూ కూడా ఏం చేశారట తెలుసా అండి? ప్రభు తట్టు తిరిగారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అప్పుడే అండి మనం ఫలిస్తామండి. 30 అంతులుగా 100 అంతులుగా అప్పుడు ఫలిస్తాం ప్రియులరా. 13:23 మత్తయి సువార్తలో రాస్తాడు ప్రియులరా ఆ మాట. 30 అంతులుగా 60 అంతులుగా మనం ఫలించాలంటే చదవండి ఒకసారి ఆ మాట. వాక్యాన్ని విని అట చదవండి 13వ అధ్యాయం 23. మంచి నేలను విత్తబడినవాడు వాక్యమును విని గ్రహించువాడు, అట్టివారు ఆ సఫలులై 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, ఒకడు 30 అంతలుగాను ఫలించున. నేను సరిగ్గా చదవాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకడు 100 అంతలుగా, 30 అంతలుగా, 60 అంతలుగా ఫలిస్తారట. వాక్యాన్ని వినాలా, సంఘము వాక్యాన్ని వినాలా, వాక్యాన్ని అనుసరించి నడవాలా. వాక్యానుసారంగా మనం బ్రతకకపోతే నీవు సఫలులు కాలేవు, నీవు ఫలించలేవు. వాక్యం వినవారట. కొంతమంది వాక్యాన్ని వింటారు కానీ వారికి శ్రమలు రాగానే ఏమైపోతారో తెలుసా? కృంగిపోతారు. దేవునికి స్తోత్రం. వీరు మంచి నేలను పడిన విత్తనాలను పోలి ఉన్నారటండి. 23వ వచనములో మంచి నేలను విత్తబడిన వారు వాక్యమును విని గ్రహించువారు, వారట ఫలిస్తారట. ఫలిస్తూ సఫలులు. సంఘం అనేసరికి వాక్యాన్ని వినాలా. ఆ వాక్యాన్ని విని అప్పుడు ప్రభు వైపు మనం తిరగాల, దేవుని వైపు తిరగాల. అప్పుడు అదే అండి సంఘం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇంకో మాట ఉంటుంది అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలోనే, ఆ 11వ అధ్యాయంలోనే, 11వ అధ్యాయంలోనే ఇంకో మాట ఉంటుంది చూడండి. ఇంకో మాట ఉంటుంది చూడండి.
రెండవది నేను చెప్తున్నాను, త్వరగా ముగిస్తాను. నేను మొదట చెప్పాను, అంత్యోకాయ సంఘము దేవుని సువార్తను వినింది, దేవుని వాక్యాన్ని వినింది. ఆ మాటకు అర్థం దేవుని మాటకు లోబడింది, లోబడి యేసు వైపు, యేసుక్రీస్తు వైపు, దేవుని వైపు తిరిగింది. ఈరోజు సంఘం దేవుని వైపు తిరగాల, ప్రభు వైపు తిరగాల, ఆదివారం ఆరాధనకు రావాలా, వాక్యాన్ని వినాలా, వాక్యాన్ని ప్రకటించినట్లుగా నడవాలా. ఈరోజు ఇల్లులు కట్టుకోకూడదని నేను చెప్పట్లేదు ప్రియులరా, కట్టుకోండి, కానీ మందిరం ఎలా పోయినా పర్వాలేదు, మా ఇల్లులు బాగుంటే అనుకుంటున్నాం ప్రియులరా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపొస్తలుల 11వ అధ్యాయంలో ఓ చక్కటి మాట రాయబడి ఉంటుంది. 11:23 అదే అధ్యాయంలో అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృప కావాలని, ప్రభు కృప కావాలని, ప్రభు ఆశీర్వాదం కావాలని ఈ యొక్క ఏంటండి, ఈ అంత్యోకాయ సంఘములో రెండో లక్షణం చెప్తుంది, దేవుని కృప కొరకు ఎదురు చూశారు. నువ్వు లోకములో ఉంటే, మందిరానికి రాకుండా ఉంటే, వాక్యాన్ని వినకపోతే, నువ్వు మోకరించి ప్రార్థన చేయకపోతే, పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకకపోతే ఆయన కృప మన మీదికి రాదు. దేవునికి స్తోత్రం. మరియా కృప పొందుకోవడానికి గల కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధంగా బ్రతికింది. ఏ పురుషుని కూడా ఎరగదటండి మరియా, ఏ పురుషుని కూడా కూడలేదు, ఎరగదట. అందుకే నీవు కృప పొందితివి గనుకనే రక్షకుడు నీ కడుపులో ఏం చేస్తాడు, పుడతాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. మొదటిదేమో దేవుని వాక్యాన్ని విన్నది అంత్యోకాయ సంఘము, విని ఆ మాటను బట్టి అలా తిరిగింది, ప్రభు వైపు అనేక మందిని నడిపించింది, అనేక మందిని దేవుని తట్టు త్రిప్పింది. ఈరోజు సంఘంగా నువ్వు తిప్పగలుగుచున్నావా? దేవుడు లెక్క అడుగుతాడు ప్రియులారా. నీ అందాన్ని అడగాడు, నీకు నీ డబ్బులు ఎంత ఉన్నాయో అడగాడు, నీ బంగారం ఎంత ఉందో అడగాడు, నీ ఎత్తు పొడుగు ఎంత ఉందో అడగాడు, నీ ఇల్లు నీకు అడగడు. కానీ నా కోసం ఎంతమందికి నువ్వు సువార్త చెప్పేవు అని చెప్పి మాత్రం ఖచ్చితంగా ప్రభు అడుగుతాడు. ఇది వాస్తవం. పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది, ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నారటండి. ఎవరు? ఈ అంత్యోకాయ సంఘస్థులు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కృప ఎలాగొస్తుంది? ఆయన కృప మనం మందిరానికి రావాలా, దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలా, అప్పుడే ఆయన కృప మన మీది వచ్చునుగాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృప మనకు రావాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఆయన కనికరము తరతరములు ఉంటుందని ఆ లూకాసు వార్తలో రాస్తాడు. ఆయన కనికరం అట తరతరాలు ఉంటుందట. ఎప్పుడు? దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. ప్రభు యందు భయభక్తి కలిగి ఉన్నప్పుడు ఆయన కృప కొరకు ఎదురు చూశారటండి. ఎవరండి చెప్పండి? ఎవరు? అంత్యోకాయ అని చెప్పాలా, వంకాయ అయినా చెప్పండి. మనకు బైబిల్ చదివితే కదండి గుర్తుకుంటా. ఇలాంటి సంఘాలు అంత్యోకాయలు ఉన్నాయి, మాసిదోనియా సంఘాలు ఉన్నాయి, సర్సీపు సంఘాలు ఉన్నాయి, ఎఫెసు సంఘం ఉంది. ప్రకటన గ్రంథములో 7 సంఘాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 7 సంఘాలు ఉన్నాయి ప్రియులారా. అక్కడ 7 సంఘాలు, కను స్మరణ సంఘం అని, ఫిలదెల్ఫియా అని ఈ సంఘాలు ఉన్నాయి. ఒక్క సంఘం పేరైనా తెలుసా మీకు? ఈ పేర్లు చదివితే తిరిగా ఉన్నోర్లు. కనుక అంత్యోకాయ సంఘములో అట ఏంటట, ఈ అంత్యోకాయ సంఘము అట సంఘములో అట కృప కొరకు, కృపను కోచి ఆశపడుతుందటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అదే అధ్యాయములో 26వ వచనం చదవండి. మూడవది నేను చెప్తున్నాను. అంత్యోకాయ సంఘం మొదటిది దేవుని సువార్తను నమ్మింది, దేవుని వాక్యాన్ని వినింది, ఆ వాక్య ప్రకారంగా నడిచింది. ఈరోజు మనం కూడా దేవుని వాక్య ప్రకారంగా నడుస్తున్నామో లేదో. చుట్ట తాగవద్దంటే తాగుతున్నాం, బీడి తాగవద్దంటే తాగుతున్నాం, కాయని తినవద్దంటే తింటున్నాం, సారసు తాగవద్దంటే తాగుతున్నాం, గొడవలు పడవద్దంటే గొడవలు పడుతున్నాం, కోపాలు వద్దంటే కోపాలు గించుకో. ఏది దేవుని వాక్య ప్రకారంగా నడిచినట్టు? దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా నడిచినట్టు లేదే. ప్రేమతో రావట్లేదు దేవుని మందిరానికి. ప్రేమ చల్లారిపోయింది. తహతహలాడాలా మనం దేవుని మందిరానికి రావాలి, వాక్యం వినాలని చెప్పి. విశ్వాసంతో రావట్లేదు దేవుని మందిరానికి ప్రియులారా. గమనించండి, చదవండి. 26వ వచనం చదవాలా. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి.
మొట్టమొదట అంత్యకాయలో శిశువులు క్రైస్తవులు. ఆ అంత్యకాయలు ఉన్నవారు అక్కడ క్రైస్తవులు అనబడ్డారు. మనం ఏం క్రైస్తవులు గుణాలే లేవు. ఎవరికైనా మనం బోధిస్తున్నామా? సొల్లి బోధిస్తాం, సోది బోధిస్తాం. మనం యేసుక్రీస్తు కొరకు ఎవరికైనా చెప్తున్నారా? ఒక్కరోజు ఏ దేవుని కొరకు చెప్పపోతే భోజనం చేయండి. ఎవరికైనా సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. ఎక్కడో కాడ ఎవరికైనా నా బైక్ ఎక్కించైనా చివరికి ఆయనకు ఒక్క మాట అయినా చెప్తాను. నా వెనకలు ఎక్కిన వాడు ఖచ్చితంగా నన్ను అడుగుతాడు, మీరు ఎవరు సార్ అని. ఐఎమ్ పాస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ గాడ్ సర్వెంట్ అని చెప్తాను నేను. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేయాలట చూడండి, బోధించాలట. అంత్యకాయలో ఒక కలిసి ఉన్నారు ఇక్కడ. కలిసి అని మనం సంఘం అంటే కలిసి ఉండాలా. సంఘం అంటే ఐక్యత కలిగి ఉండాలా. చదవండి బైబిల్ చదవడానికి నేను కొన్ని రూల్స్ చెప్తాను. బైబిల్ని 1 సంవత్సరంలో మీరు క్లోజ్ చేయాలనుకుంటే, 1 సంవత్సరంలో మీరు బైబిల్ని క్లోజ్ చేయాలనుకుంటే రోజుకి 3 అధ్యాయాలు చదవాలి, ఆదివారం 5 అధ్యాయాలు చదవాలి. హల్లెలూయా. సంవత్సరంలో క్లోజ్ చేయాలనుకుంటే పోన్లే ఆడతా పాడతా పని చేసుకుంటూ ఇటు అటు చదువుతున్నాం. ఈ లోకంలో చదువులు చదువుతారు, ఉద్యోగాలు వస్తాయంటే అంత గ్యారంటీ లేదు. సబ్జెక్ట్ లేని చదువులు అనమాట. సబ్జెక్ట్ లేని చదువులు చదువుతున్నాం. బోల్డ్ అంతా ఎక్కడ రాస్తాడు? ప్రసంగి గ్రంథంలో రాస్తాడు ఒక మాట. చూద్దాం ఒకసారి, అది కూడా చూద్దాం, చూపిస్తాను. ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాస్తారు. తీయండి, ఇష్టం ఉన్నవారు తీయండి, కష్టం ఉన్నవారు తీయవద్దు. ఓకేనా? ఇఫ్ యు వాంట్ డోంట్ ఓపెన్ యువర్ బైబిల్. ఇష్టం ఉన్నవాడు మాత్రమే తీయండి. చదువునన్నా 2వ అధ్యాయము చదువు బాబు. ఒక మాట ఉంటుంది బైబిల్లో, చక్కగా నేను చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. అధికంగా చదివేయాలి, చదివేయాలి. ఏం చేసేయాలి? చదివేయాలి. నా కొడుకు ఇంజనీరింగ్ చదివేయాలి, నా కూతురు ఇంజనీరింగ్ చదివేయాలి, డాక్టర్ చదివేయాలి. చివరికి వాళ్ళు చదివి వాళ్ళు ఏమైపోతారట? శోకం వచ్చేస్తుందట. ఇంత చదివే నాకు ఉద్యోగం లేదు, ఏమీ లేదు అని చెప్పి మీకు లోతుగఢ్ జంక్షన్ ఎంతమంది వెళ్ళారు? చేయొద్దండి. లోతుగఢ్ జంక్షన్ అమ్మా ఇక్కడే. అక్కడ ఒక సహోదరి తిరుగుతుంటది. అది సామాన్యమైన చదివింది కాదట. బుర్సింగ్ అమ్మాయి మెంటల్ అయిపోయి ఉంది. ఒకరోజు నేను పాస్టమ్ గారు నిలబడి టీ తాగుతుంటే మేము ఆ టీ ఆమెకు ఒక గ్లాస్ ఇప్పించాం. మాకు అలాంటి అలవాటు ఉన్నాయి. ఎవరైనా పిచ్చి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాలని ఉంటుంది, కానీ కొట్టేస్తారేమో అని భయం. చదివిందట అండి, చాలా ఎక్కువ చదివిందట. ఆమె కోసం ఎలా తెలుసండి మీకంటే, ఆ ఊర్లో వ్యక్తి చెప్తున్నాడు. నా ఫ్రెండ్ ఆదినారాయణ ఉన్నాడు, ఆయన. ఈమె బోల్డ్ చదివింది సార్, కానీ చదివి ఉద్యోగం ఏమి రాకపోతే మెంటల్ అయిపోయి ఇప్పుడు తిరుగుతుంది అని. నా ప్రభు వాక్యాన్ని మీరు ఎంత చదివినా మీరు మెంటల్ కారు. ఆమేన్. ఎవడైనా ఎంత చదివినా మెంటల్ కాము. ఎంత మంచి మాట రాశాడు చూసారా? చాలా మంది విద్యా అభ్యాసం చేయటం వల్ల, లాస్ట్ మాట కదనా, ఒకసారి చదువు బాబు, ఒకసారి ఎంత 18 వచనమా? 1:18 కదా, అదే. ఇంకోసారి చదువు. చేత కలుగును అధిక శోకము కలుగును. 12వ అధ్యాయం తీయి ఈసారి. పన్నెండవ వచనం చదువు. ఇదియు 12 ఇదియుగాక నా కుమారుడా హితోపదేశములు. హితోపదేశం అంటే అర్థం ఏంటి? హితోపదేశం అంటే ఆరోగ్యకరమైన మాట వినుము అని అర్థం. హితోపదేశములు వినుము, పుస్తకములు అధికముగా రచింపబడును,
దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయటం వలన దేహమునకు ఆయాసమే, దుఃఖమే. చదవద్దని కాదు, చదవండి, కష్టపడి దేవుని సన్నిధి కూడా రండి. పని చేయవద్దని కాదు, పని చేయండి, దేవుని సన్నిధి కూడా రండి. బంగారం సంపాదించవద్దని కాదు, సంపాదించండి, దేవుని సన్నిధి కూడా రండి. డబ్బు సంపాదించవద్దని కాదు, ధనవంతులు అవ్వద్దని కాదు, దేవుని మందిరానికి కూడా రావాలి. ఈ అంత్యోకాయ సంఘం అట, సంఘస్థులట కలిసి ఉన్నారట. ఆమె మనమా కలిసి ఉన్నామా? మనం కలిసి ఉంటామా? వాడికి వీడికి, ఆమెకి వీడికి, ఏమే వరకు ఆడవాళ్ళకి పడదు, మొగోళ్ళకి పడదు. అందుకే కుక్క క్రైస్తవులు, నక్క క్రైస్తవులు, కప్ప క్రైస్తవులు అని నేను గుర్తు చేస్తాను. కుక్క క్రైస్తవులు అంటే ఏంటి? ఒకే సంఘానికి వెళ్తారు, ఒకే దేవుణ్ణి నమ్ముకుంటారు, వాళ్ళే తన్నుకుంటారు, వాళ్ళే కుట్లాడుకుంటారు, పోట్లాడుకుంటారండి. కప్ప క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? కప్ప ఎక్కడ జీవిస్తుందిరా? చెరువుల్లో, సముద్రాల్లో నివసిస్తుంది, బ్రతుకుతుంది. సముద్రానికి సాదృశ్యము, లోకానికి సాదృశ్యం. ఈ కప్ప క్రైస్తవులు కొంతమంది లోకములో వెళ్ళి ఆ సారా బట్టిలో కూడా అక్కడ కూడా ఎక్కడైతే పేకాటలు ఉన్నాయో, ఎక్కడైతే సారబట్లు ఉన్నాయో, ఎక్కడైతే లోకములో, అక్కడికి వెళ్ళి ఇక్కడ కొద్ది నిమిషాలు గుంతుతారు, అక్కడ కొద్ది నిమిషాలు గెంతుతారన్నమాట. మళ్ళా మందిరానికి వచ్చి కూడా కెప్పెనంటారు. ఇకపోతే నక్క క్రైస్తవులు అంటే మోసం. నక్క క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? మోసం. నక్క క్రైస్తవులు అంటే అర్థం ఏంటక్క? చెప్పండి, పర్వాలేదు. హల్లెలూయా. మోసం. నక్క నాడికినే. నీవు అంటే నాకు చాలా ఇష్టము, చచ్చి అంత ప్రేమిస్తున్నాను అంటాడు. ఈ రోజులు ప్రేమలు మీరు నమ్మకండి. ఈ రోజులు ప్రేమలు నిజమైన ప్రేమలు కాదు, డూప్లికేట్ ప్రేమలు. ఎవరైనా, పురుషులైనా స్త్రీలైనా, యవనస్తులు, ప్రేమలు నమ్మకండి. ఐ లవ్ యూ అనుకుని వస్తాడు, నీకు ముంచేస్తాడు. మొన్న ముంత తుఫాను వచ్చి ముంతేడు నీళ్ళు కూడా దొరకకుండా చేసిందట కొంతమందికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది ముంత తుఫాను మునిగిపోయారు, అలా మునిగిపోతారు. ఈ రోజుల్లో ప్రేమలు నమ్మకండి. యేసు ప్రేమ ఒక్కటే మనం నమ్మాలా. యేసు ప్రేమ కష్టాల్లో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, శ్రమల్లో ఉన్నవారిని ప్రేమిస్తుంది. ఈ నవంబర్ నెలలో ఈ సంవత్సరం నాకు కొన్ని బ్లాంకెట్స్ మాత్రమే ఉన్నాయి. కొన్ని అయినా సరే కొంతమందికి ఎక్కడికైనా షేర్ చేద్దామని చూస్తున్నాను. 300 సారీస్ నేను ఆర్డర్ ఇచ్చాను. దేవునికి స్తోత్రం. 100 రూపాయల సారీలు కావు, ఇప్పుడు 200. 300 సారీస్ నేను ఆర్డర్ ఇచ్చాను. ఆ సారీస్ అన్ని నేను ఎక్కడెక్కడ, నాకు ఏ ఊర్లో అయినా ఎక్కడికైనా వెళ్తే రోడ్డు మీద కనిపించిన అడుక్కు తినే వాళ్ళకి ఎవరికి ఇస్తా. సంఘ సహవాసం ఉండాలి. ఏ రోజైనా సంఘ సహవాసం చేసుకున్నారా? సంఘ సహం చేసుకున్నారా? సంఘ విశ్వాసులు అందరూ, స్త్రీలు కూడుకుంటారు, పురుషులు కూడుకుంటారు. ఇలా చేయాలి మనం. కనుక అంత్యోకాయ సంఘము ఎంత చక్కటి సంఘము. కృప కొరకు కనిపెట్టింది, వాక్యం కొరకు కనిపెట్టింది, బోధన అంగీకరించిందండి, వాక్యానుసారంగా బ్రతికిందండి. ఇక కలిసి ఉన్నదటండి సంఘం. సంఘం ఎలాగుందట? కలిసి ఉంది, ఐక్యత కలిగి ఉంది. కలిసి అనే మాటకు అర్థం ఏంటి? ఐక్యత. కలిసి ఉండే అనే మాటకు అర్థం ఏంటి? ఐక్యత. అక్క చెల్లెలు కలిసి ఉండాలా, కుటుంబం కలిసి ఉండాలా, సంఘం కలిసి ఉండాలా, గ్రామం కలిసి ఉండాలండి. మనం తేడాలు ఎంచుకుంటున్నామంటే ఎవరు నీ దగ్గర ఉన్నట్టంటే, ఏమండి, అపవాది నీలో ఉన్నట్టు. తేడాలు ఎంచేది ఎవరు? తేడాలు ఎంచేది ఎవరు నాన్న? అపవాది అండి. నువ్వు మావాడు కాదు, నువ్వు మావాడు కాదు, నువ్వు మా సంఘ బిడ్డ కాదు, నువ్వు క్రైస్తవుడు కాదని అని ఎంచేది సాతాను. అలా మనం ఎంచుకోకూడదు. అందరూ కలిసి ఉండాలి. ఆమేన్. ప్రేమగల పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మా ముందు క్రిస్మస్ ఆరాధన నెలలో మేము అడుగు పెట్టబోతున్నాం. రమారమి 3 వారాలు మాత్రమే ఉందయ్యా. మీరే సహాయం చేయండి, సంఘాన్ని బలపరచండి ప్రభా. ఇదిగో ఈ క్రిస్మస్ ఆఫరింగ్స్ ఇచ్చే కవర్ను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఇస్తున్నారో వారిని నిండుగా దీవించండి. ఎవరు ఇవ్వకపోయినా వారిని రెండింతలుగా మీరు ఆశీర్వదించు ప్రభు. నీకు వందనాలు
ప్రభా నీవు పక్షపాతం లేని దేవుడవు దేవా. ఇదిగో అంత్యోకాయ సంఘంలో ఉన్న లక్షణాల కొరకు నేర్చుకున్నావు. వాక్యాన్ని విన్నది ప్రభువా అయా, నీ వాక్యానుసారంగా బ్రతికింది నాయన, ఒకరికి సహాయము చేసింది ప్రభువా, మారు మనసు పొందుకున్నది ప్రభువా, నీకు స్తోత్ర. కానీ ఈరోజు నా ప్రభు మా సంఘంలో దేవా అటువంటి మార్పు లేదు నాయన. ఓ నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా. బోధను వినే సంఘముగా మార్చండి ప్రభువా, వాక్యానుసారంగా జీవించే సంఘముగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఇదిగో తండ్రి నాయన, క్రైస్తవులుగా గుర్తుపట్టే క్రైస్తవులుగా నాయన వారు ఉండే సంఘముగా మారడానికి సహాయం చేయి దేవా. ఇంతవరకు నీ బిడ్డలు పాటలు పాడి ఉన్నారు, చప్పట్లు కొట్టి ఉన్నారు, వాయించలు వాయించి ఉంటున్నారు ప్రభా, ఫ్యాడు వాయించి ఉంటున్నారు ప్రభా అయా. ఇదిగో మోకరించి ఉంటున్నారు ప్రభా, నిన్ను ప్రార్థించి ఉంటున్నారు తండ్రి. నీకు వందనాలు. అందరినీ కూడా మీరు దీవించండి, వర్ధిల్ల చేయండి. అద్భుతం యేసు నామములో జరుగునుగాక. దదుగుల మందిరం కూడా అద్భుతం కట్టబడడానికి సహాయం చేయి. అనేక మంది పాన్సర్లను మీరు లేపండి ప్రభా. సిమెంట్ వేసిస్తున్న తమ్ముడిని బట్టి కూడా నీకు స్తోత్రాలు ప్రభా. సహాయం చేస్తున్న తమ్ముళ్లను బట్టి కూడా నీకు స్తోత్రాలు ప్రభా. అద్భుతంగా వారి జీవితాల్లో నూతనమైన కార్యాలు జరుగునుగాక. రేషన్ గారి కొరకు, సంఘ పెద్ద గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. జీవన కొరకు, పావన కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు 10th క్లాస్ ఫెయిల్ అయినారు తండ్రి. వారు 2026 సంవత్సరానికి అద్భుతంగా పాస్ అవ్వడానికి కృప చూపించండి. ఆ కృప ఆవరించునుగాక. దీవించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.